గత ప్రభుత్వ విధానాలపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. లిక్కర్ పాలసీ దగ్గర నుంచి వాలంటీర్ల వరకు అన్నింటిపైన విమర్శలు చేశారు. అయితే వాటికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. మద్యమంతా వీళ్ళు, డిస్టిలరీస్ వీళ్ళే ఓనర్షిప్, అక్కడి నుంచి హోల్సేల్ వీళ్ళే, రీటైల్ వీళ్ళే, షాపులో అమ్మేది వీళ్ళే, కల్తీ చేసేది వీళ్ళే. ప్రజలంటే ప్రజల ప్రాణాలు లెక్క లేకుండా చేసి పారేశారు. అందుకే నేను చెప్పా, ఎవరైనా సరే ఇందులో ఏలు పెడితే షాక్ కొట్టాలి. నూతనమైన మద్యం పాలసీ తీసుకొచ్చా. ఇంకొక 10 రోజుల్లో కొత్త పాలసీ వస్తుంది. మీరు ముందు మారిగా తెలంగాణకు పోయే పని లేదు, కర్ణాటకకు పోయే పని లేదు. అన్ని రాష్ట్రాల్లో ఎలాంటి లిక్కర్ ఉంటుందో దానికంటే బెటర్గా ఉంటుంది తప్ప ఎక్కడా లాలూచి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మద్యంలో మీ విధానం మీది, కానీ అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ షాపుల్లో పనిచేస్తున్న ఎవరైతే 15,000 మంది ఉన్నారో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏదో ఒక అంశంలో వాళ్ళకి కూడా ఉపాధి అవకాశాలు వచ్చేటట్టు ఆలోచన చేయాలి. ప్రభుత్వం పాలసీలు వాళ్ళు తీసుకుంటారు, తప్పు కాదు, తీసుకోమని. వాళ్ళు మన ప్రైవేట్ని గవర్నమెంట్ ప్రైవేట్ ఎందుకు చేస్తున్నారో నాకు సంబంధం లేని విషయం అది. కానీ అందులో పనిచేస్తున్న కార్మికుల గురించి మాట్లాడుతాను నేను. ఇంకో పక్క వాలంటీర్లు పెట్టారు. ఆ వాలంటీర్లు లేకపోతే ఏమీ కాదని మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే పింఛనే ఇవ్వలేమని మేలో అయితే 32 మందిని ప్రభుత్వమే హత్య చేసే పరిస్థితికి వచ్చారు. నేనన్నా, నాకు అధికారం వస్తే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఎట్టిస్తానో ఇచ్చి చూపిస్తానని ఆ రోజు చెప్పి ఇచ్చి చూపించాను. కానీ ఇప్పుడు వాళ్ళని కూడా ఏం చేయాలని తీసుకుంటాం, ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీరు మాట ఇచ్చిన వాలంటీర్కి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకుని మీరు శత్రుత్వాన్ని నిరూపించుకోవాలి. మేము చెప్తున్న మాటలు కాదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్తున్నాం. నేను ముఖ్యమంత్రి అయితే నేను అనుకున్న డబ్బులు ఉంటాయని, చిల్లి గవ్వలేదు ఎక్కడ, మొత్తం దోచుకొని వెళ్ళిపోయాడు. జలగా మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా మాట్లాడితే వివేకానంద రెడ్డి మార్గ ఎగిరిపోయేవాళ్ళు. అలాంటివన్నీ చేసేవాడు. మేము ఎన్నో మంచి పనులు చేసాం. ఎక్కడో చిన్న ప్రజలు మమ్మల్ని అంగీకరింది, ఎక్కడో చిన్న పొరపాట్లు జరుగుంటాయి. ఓకే, అందుకే కదా మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ మీకు మరి ప్రజల పెద్ద ఎత్తున మీకు మిమ్మల్ని గెలిపించారు కదా. మరి మీరు ఇచ్చిన మాటలు ఉన్నాయి కదా, ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి కదా. ఆ రోజు చెప్పారు కదా, మాకు తెలుసు అప్పులు మీ సంపద సృష్టిస్తామని చెప్పారు కదా. మరి చేయండి.